ఫోటో కూర్చో. ఓకే, అలా కాలం మొత్తం పడాలి. పైకి కాలం బయట. పాలకొల్లు ప్రాంతంలో పెరవలి, అలాగా ఆలుమూరు కట్ చేస్తే కొమ్ము అన్నమాట. అంటే ఇక్కడనే కాదు, ఈ వెస్ట్ గోదావరిలో ఎక్కడైనా సరే అన్ని చేపల చెరువులు, ఇలాగ చక్కటి పిల్ల కాలువలు, ఇది ఒక గ్రీనరీ అన్నమాట. సేమ్ ఒక కేరళలోనే ఈ కొబ్బరి చెట్లు ఎలాగైతే కేరళలో లేక అండమాన్ నికోబార్ దీవుల్లో ఎలాగైతే విపరీతమైనటువంటి కొబ్బరి సంపద ఎలాగైతే ఉంటుందో, ద సేమ్ వే వెస్ట్ గోదావరిలో కూడా ఆ పచ్చదనాన్ని, ఆ యొక్క చల్లదనాన్ని ఆస్వాదించవచ్చు. ఇది చూడండి, ఈ కాలువ 6 నుంచి 7 అడుగుల లోతు ఉంటుంది అంట. చాలా ప్రశాంతంగా ఉంది. నీటి కాలువలో ఎవరైనా నాటబడిన వారే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారట. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీటి కాలువలో ఎవరైనా నాటబడిన వారే ఉంటారని వాక్యము. అంటే నీరు ప్రక్కన ఉన్నప్పటికీ కూడా ఫలించాలి అంటే దానికి కూడా ఒక సమయము, తన కాలమందు ఫలించటానికి. నీటి కాలువలో ఎవరైనా నాటబడిన వాడే తన కాలమందు ఫలమిచ్చు. ప్రతిదీ కూడా ఒక సమయముతో ముడిపెట్టబడి ఉన్నది. ఆ సమయము కొరకు మనము, ఒక రైతు విత్తనాలు వేసేటప్పుడు ఆ సమయం కొరకు ఎట్లాగైతే ఎదురు చూస్తూ విత్తనాలను జాగ్రత్త పెట్టుకొని ఉంటారో, అట్లాగే ఆ సమయం కొరకు మనం కూడా ఎదురు చూస్తూ ఉండాలి. తొలకరి వర్షం వస్తూ ఉన్నప్పుడు రైతు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు దున్నాలి, ఎప్పుడు విత్తనములు చల్లాలి, ఎప్పుడు దానికి నీరు పెట్టాలి, ఎప్పుడు కోత కోయాలి, ఎప్పుడు కుప్ప వేయాలి, ఎప్పుడు కుప్ప నూర్చాలి, ఎప్పుడు ధాన్యము బ్యాగ్స్ ఫిల్ చేయాలి, ఎప్పుడు మిల్లుకి పంపించాలి, ఎప్పుడు ఆడించాలి, ఎప్పుడు తినాలి. ఇదంతా ఒక ప్రాసెస్. అంటే ప్రతిదీ కూడా సమయము 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 అనే దానితోనే ముడిపడి ఉంటుంది. ఒక సర్కిల్ అన్నమాట ఇది. అలాగే నిన్నటి రోజున ఈ ప్రాంతంలో పంచుకున్నటువంటి వాక్యము కూడా అదే. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు, తగిన కాలమందు తన ఇంటి వారికి, తగిన కాలమందు తన ఇంటి వారికి అన్నము పెట్టు దాసుడు, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు అలాగూ చేయుచుండట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అని చెప్పుకున్నాం. అంటే టైమ్లీ ఫుడ్, ఇట్స్ ఎసెన్షియల్, ఇట్స్ అన్ ఎసెన్షియల్ థింగ్. టైమ్లీ ఫుడ్. విత్తనాలు జల్లడం అనేది ఏ సమయము, కోతకాలం వచ్చినప్పుడు ఏ సమయం. నౌ వీఆర్ రేపర్స్ ఆఫ్ క్రైస్ట్. యాక్చువల్లీ ఇది కోతకాలము. పైనున్న వాటి మీద మనసు పెట్టుకునేటటువంటి సమయం. అటువంటి స్థితిలో సంఘము ఉండాలి అని ఆశపడుతున్నాను. మంచిది. థ్యాంక్ యూ జీసస్. అలాగే సరదాగా వచ్చాం, తమ్ముళ్ళు తీసుకొని వచ్చినారు ఈ పచ్చదనాన్ని చూపించడానికి. ఇక్కడ రాగానే కొద్దిగా మాటలు మీ కొరకు. మైకేల్ ఎవాంజలిస్ట్, లవింగ్ బ్రదర్.